నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ హైదరాబాద్ మరియు మై డాక్టర్ కేశతైలం. ఈ రోజు సుఖీభావ్లో నెలసరిలో రక్తం ఎక్కువగా పోతోందా, గర్భిణీలు పళ్ళు తింటే పుట్టే బిడ్డకు మేధస్సు, అమృత ద్రావణం ఓఆర్ఎస్, హృదయపు రెక్కలు మూసుకుపోతే, ఇంకా హెల్త్ టిప్. స్త్రీ జీవితంలో ప్రతి నెల సాఫీగా సాగిపోవాల్సిన ఋతుచక్రం ఒక్కోసారి అనుకోని సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. అధిక రక్తస్రావం, నెలసరిలో రక్తం ఎక్కువగా పోవటం అలాంటిదే. ఒంట్లోంచి రక్తం అంతా బయటకు వెళ్లిపోతుందా అన్నంతగా కంగారు పెట్టేస్తుంది. అధిక రక్తస్రావానికి కారణాలేవైనా ఎక్కువ మొత్తంలో రక్తం కోల్పోవటం అనేది అంతిమంగా రక్తహీనతకు దారితీసి లేనిపోని సమస్యల్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధిక రక్తస్రావానికి ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెలనెలా సహజంగా జరిగిపోవాల్సిన ఋతుచక్రం కొంతమందికి చాలా చిక్కుల్ని తెచ్చిపెడుతుంటుంది. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం కూడా అలాంటిదే. అధిక ఋతుస్రావాన్ని ఆయుర్వేదం రక్త ప్రదర వ్యాధిగా చెబుతుంది. శరీరంలో హార్మోన్ల సమతూకం దెబ్బతినడంతో పాటు పిత్తదోషం ఎక్కువైనప్పుడు, గర్భసంచిలో కణితులు ఉన్నప్పుడు అధిక ఋతుస్రావం సమస్యగా మారుతుంటుంది. ప్రతి నెలా ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం అనేది చాలా మందిలో తీవ్రమైన రక్తహీనతకు దారితీయడంతో పాటు మరెన్నో చిక్కుల్ని తెచ్చిపెడుతుందని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. అధిక రక్తస్రావం అనేటువంటిది కొన్ని ఫిజికల్ కారణాల వల్ల, అంటే గర్భాశయంలో ఉండేటువంటి కొన్ని అనారోగ్యాల వల్ల అవుతూ ఉండొచ్చు, లేకపోతే హార్మోన్లలో ఉండే ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అవుతూ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఉన్న కారణాలకి ట్రీట్మెంట్ చేస్తూ కూడా కొన్ని ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్సెస్ బ్లీడింగ్ అనేటువంటి దాన్ని కొంచెం అదుపులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకు ఉండేటువంటి 6 రుచులలో, అంటే షడ్రసాలని చెప్తూ ఉంటాం కదా, వాటిలలో కారము, పులుపు, ఉప్పు, ఈ 3 కూడా రక్తస్రావాన్ని పెంచుతాయి. అందుకని బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా బ్లీడింగ్ అవుతున్నటువంటి టైంలో కారము, పులుపు బాగా తగ్గించేసుకుని తినాల్సినటువంటిది ఏంటంటే తీయగా ఉండేటువంటి పదార్థాలు కానివ్వండి, చేదుగా ఉండేటువంటివి, వగరుగా ఉండేటువంటివి, ఈ 3 కూడా, అంటే తీపి, వగరు, చేదు, ఈ 3 కూడా బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అందుకని అలాంటి రుచులు ఉన్నటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంటే కాకరకాయ అవనివ్వండి, లేకపోతే చేదుగా ఉండేటువంటిది మనకి గోరుచిక్కుడుకాయ, ఇలాంటి కొన్ని మెంతి కూర, ఇలాంటి చేదుగా ఉండేటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నా, లేకపోతే మజ్జిగ, కమ్మటి మజ్జిగను ఎక్కువగా వాడుతున్నా కూడా కొంచెం బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో ఏంటంటే ధనియాలు, తర్వాత జీలకర్ర, వీటిని కూడా కొంచెం, అంటే ముఖ్యంగా బ్లీడింగ్ అవుతున్నటువంటి టైంలో వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. తర్వాత క్యారెట్ రసం కానివ్వండి, లేకపోతే బీట్రూట్ రసం కానివ్వండి, కొంచెం పాలకూర కానివ్వండి, ఈ 3 కూడా ఏంటంటే బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడతాయి. అలాగే బ్లీడింగ్ అవుతున్నప్పుడు పోయేటువంటి, అంటే రక్తం తగ్గిపోవడం వల్ల వచ్చే ఎనీమియాని అదుపులో పెట్టుకోవడానికి కూడా మనకి ఈ క్యారెట్, బీట్రూట్, తర్వాత పాలకూర బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇంకా ఏంటంటే అరటి దూట, పసుపు, వీటిని కూడా ఈ బ్లీడింగ్ అయ్యేటువంటి టైంలో కొంచెం ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి. ఎక్సెస్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం అనేటువంటిది ఎసెన్షియల్ కనుక ఆ టైంలో ఎక్కువగా రెస్ట్ తీసుకున్నా కూడా కొంచెం బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుందన్నమాట. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోతున్నప్పుడు జీవన శైలిలోనూ ఆహార విహారాల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. రోజువారీ ఆహారంలో కారం, పులుపు, మసాలాల్ని బాగా తగ్గించుకోవాలి. నెయ్యి, కందిపప్పు, పాత బియ్యం, పాల పదార్థాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి. అరటి, దానిమ్మ, ఉసిరి వంటి పళ్లతో పాటు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ను తరచూ తీసుకోవాలి. బియ్యం కడిగిన నీటిలో 3 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి నిత్యం తాగుతుంటే అధిక ఋతుస్రావం సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. బ్లీడింగ్ ఎక్కువగా ఉన్న టైంలో ఏం చేయాలంటే, కొంచెం ఎక్కువగా అవుతున్నట్టయితే కనుక ఒక చెంచాడు పసుపు, మంచి పసుపు తీసుకొని ఆ పసుపులో ఒక చుక్క నీరు కలుపుకొని దాన్ని ఒక ముద్ద, ఒక ఉండలాగా చేసేసుకుని బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఉదయం ఒక ఉండ, సాయంత్రం ఒక ఉండ కనుక తీసుకున్నట్టయితే ఈ అధిక రక్తస్రావాన్ని తగ్గించడానికి ఈ పసుపు బాగా తోడ్పడుతుంది. చక్కటి కొత్తిమీర తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఆ కొత్తిమీరతో రసం తీసుకోవాలి. ఈ రసాన్ని దాదాపుగా ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో
3 పూట్ల తీసుకుంటూ ఉన్నా కూడా ఈ బ్లీడింగ్ కంట్రోల్లో రావడానికి కొత్తిమీర రసం సహాయపడుతుంది. అలా కొత్తిమీర రసం కుదరినట్టయితే కనుక ధనియాలతోటి కషాయం లాగా చేసుకోవచ్చు. ధనియాల కషాయం ఏంటంటే ఒక 60 మిల్లీలీటర్ల నీళ్ళలో ఒక పెద్ద చెంచాడు ధనియాలు పొడి చేసి వేసేసుకుని 30 మిల్లీలీటర్లు మిగిలేంత వరకు దాన్ని బాగా మరిగించేలాగా కాచుకుని అలా చేసినటువంటి కషాయాన్ని గోరువెచ్చగా 3 పూట్ల తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటూ ఉన్నా కూడా అంటే చిన్న చిట్కాలాగా ఉపయోగపడి ఈ మెన్సెస్ టైంలో బ్లీడింగ్ తగ్గడానికి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అరటి దూట రసం. అరటి దూటతోటి రసాన్ని తీసి ఒక 30 నుంచి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో ఈ రసాన్ని 3 పూట్ల తీసుకుంటూ ఉన్నా కూడా బ్లీడింగ్ అదుపులోకి రావడానికి అది సహాయపడుతుంది. ఇంకా ఔషధాల పరంగా చూసినట్టయితే ఏంటంటే మనకి ఆయుర్వేదంలో చాలా మంచి మంచి ఔషధాలు ఉన్నాయి ఈ బ్లీడింగ్ సమస్యను తగ్గించడానికి. వాటిలో అశోకారిష్టము, లోధ్రాసవము, తర్వాత బబ్బూలారిష్టము, అశోకాదివటి, ప్రదరాంతక రస, ప్రదరాంతక లోహం అని ఇలా చాలా ఔషధాలు నెల పొడుగునా కూడా డాక్టర్ సలహాతో వాడుతున్నట్టయితే మెన్సెస్ వచ్చినప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవ్వకుండా ఉండడానికి ఈ ఆయుర్వేద ఔషధాలన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే కొన్ని యోగా ఆసనాలు ఉంటాయి మనకి పొత్తి కడుపు మీద ఒక మంచి ప్రభావాన్ని చూపించేటువంటిది. భుజంగాసనం అని చెప్పి, తర్వాత శశాంకాసనం అని, ఉష్ట్రాసనం అని, యోగ ముద్ర, తర్వాత పవనముక్తాసనం, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ధనురాసనం. ఇలాంటి ఆసనాలు బ్లీడింగ్ అవుతున్నప్పుడు కాకుండా మిగతా రోజుల్లో కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే ఈ ఆసనాలు తర్వాత ఈ ఆహారపరమైన జాగ్రత్తలు కూడా బ్లీడింగ్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి బాగా తోడ్పడతాయి. అధిక ఋతుస్రావంతో బాధపడే మహిళలకు ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను చెబుతుంది. అశోకారిష్ట, లోధ్రాసవం, ప్రవాళ భస్మం, ముక్తాపిష్టి వంటి ఔషధాలను ఆయుర్వేద వైద్యుల సలహాతో వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అధిక ఋతుస్రావంతో బాధపడే మహిళలు ఎక్కువగా ఎండలో తిరగకూడదు. శారీరక శ్రమను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లను తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాలను ఆచరించడం మేలు. సన్షైన్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. పుట్టే బిడ్డ దబ్బపండులా మంచి ఆరోగ్యంతో పుట్టాలని కాబోయే అమ్మలు కలలు కనడం సహజమే. అయితే ఆరోగ్యంతో పాటు మంచి తెలివితేటలు కూడా బిడ్డకు సొంతమయ్యే మార్గాన్ని సూచిస్తున్నారు కెనడాకు చెందిన పరిశోధకులు. గర్భిణీగా ఉన్న 9 నెలల కాలంలో తరచూ పళ్లు తినే అలవాటు పుట్టబోయే బిడ్డలో మేధస్సు పెరుగుదలకు దోహదం చేస్తున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఆల్బర్టాకు చెందిన పరిశోధకుల బృందం ఒక అధ్యయనంలో గుర్తించింది. అయితే ఇది ఒక అధ్యయనం మాత్రమేనని, పళ్లు ఎక్కువగా తినడం వల్ల కలిగే ఇతరత్ర ఆరోగ్య పరిస్థితులపైన మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తరచూ పళ్లు తినే అలవాటు ఇటు గర్భిణీలకు అటు పుట్టబోయే బిడ్డలకు ఇద్దరికీ ఎంతో మేలు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లలన్నాక తరచూ జలుబు చేయటం, అప్పుడప్పుడు ఒళ్లు వెచ్చబడడం మామూలే. జలుబు, జ్వరాలతో పాటు అప్పుడప్పుడు వాంతులు, విరేచనాలు కూడా పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా నీళ్ల విరేచనాలు ఎంతకీ తగ్గనప్పుడు పసిబిడ్డ ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. ఓవైపు వాంతులు, మరోవైపు నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు పిల్లల ఒంట్లో లవణాలు తగ్గకుండా చూసేందుకు తరచూ మనం ఓఆర్ఎస్ ద్రావణాన్ని పట్టించాలని చెబుతారు డాక్టర్లు. అమృత ద్రావణం లాంటి ఓఆర్ఎస్ ప్రాధాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లల్లో మెయిన్గా డయేరియా, డిసెంట్రీ అనేది వస్తుంటుంది. ఇవి రావడానికి గల కారణం ఏంటంటే చుట్టూతా వాతావరణం కనుక పరిశుభ్రతగా లేకపోయినా, రెండోది వాన నీరు తాగునీరులో కలిసిపోయినా, మూడోది నిలవ ఉంచిన పదార్థాలు ఎక్కువగా తిన్నా, అంటే చద్దన్నం కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఎక్కువ భాగం ఉండి దాని లోపల ఇన్ఫెక్షన్ చేరిపోయిన తర్వాత అలాంటివి తిన్నా వాళ్ళకి డయేరియా ఎక్కువ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక్కో సీజన్లో ఒక ప్రత్యేకమైనటువంటి వైరస్ డెవలప్ అవుతుంటుంది. ఆ వైరస్ మూలాన వచ్చే వాటిని వైరల్ డయారియస్ అంటున్నారు. యూజువల్గా ఈ డయారియస్ వచ్చినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి నీరు ఎప్పుడైతే ఇంకిపోతుందో దాన్ని ఆ స్టేజ్ని ఏమంటారంటే డీహైడ్రేషన్ అంటారు. ఇలాంటి సమయాల్లో ఈ ఓఆర్ఎస్ అనేది యొక్క రోల్ చాలా ఉంటుంది. ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. అంటే మనం నరం ద్వారా ఇంజెక్షన్ ఇవ్వకుండా నోటి ద్వారా తీసుకున్నటువంటి పదార్థంతో ఆ మనిషి శరీరంలో ఉన్నటువంటి నీరు, ఆ నీరుతో పాటు అవసరమైనటువంటి లవణాలు అన్నీ అందజేసి అతన్ని మళ్ళీ తిరిగి బతికించుకుంటున్నాం అనమాట. అందుకని ఈ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ యొక్క ఇంపార్టెంట్ చాలా ఉంది. కాబట్టి వీటిని అనేక రూపాల్లో తయారు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. కొంత పిల్లలు తాగటానికి విముఖత చూపిస్తున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఆ స్టేజ్ ఇంకా రాలేదని అర్థం.
బాగా నీరు తగ్గిపోతే పిల్లలు ఏది ఇచ్చినా కూడా తాగేస్తారు. గుండె జబ్బు అనగానే మనలో చాలా మందికి ముందుగా గుండెపోటే గుర్తొస్తుంది. నిజమే, గుండెపోటు ప్రమాదకరమైందే, ప్రాణాంతకమైందే కాదనడం లేదు. కానీ గుండె గదులకు తలుపుల్లాంటి కవాటాల్లో కనిపించే సమస్యలు కూడా గుండెపోటు లాంటివే. కవాటాలు సరిగ్గా పనిచేస్తుంటేనే మన గుండె పదిలంగా ఉంటుంది. 4 కవాటాల్లో ఏ ఒక్కటి దెబ్బతిన్నా మొత్తంగా గుండె ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది. బైపాస్ తర్వాత అత్యధికంగా కవాటాల సర్జరీలు జరుగుతున్న నేపథ్యంలో కవాటాల్లో కనిపించే సమస్యలు, చికిత్స మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండెలో కవాటాలు ఎలా పనిచేస్తాయి? గుండెలో 4 గదులు ఉంటాయి. ఈ 4 గదుల్లో ఒక గది నుంచి ఇంకొక గదికి రక్త ప్రసరణ ఒక క్రమ పద్ధతిలో ఒకవైపుగా మాత్రమే జరగటానికి ఈ కవాటాలు అనేవి ఉపయోగపడతాయి. ఈ కవాటాలు అనేవి గుండెని సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడతాయి. ఈ కవాటాలు అనేది డ్యామేజ్ అవ్వటం అనేది మనం ప్రాథమిక దశలో కనుక గుర్తించడం కనుక విఫలమైతే హార్ట్ ఎన్లార్జ్ అయ్యి సబ్సీక్వెంట్గా మోర్టాలిటీ, మార్బిడిటీ, ఈవెన్ ఆపరేషన్ అయినా సరే ఫలితాలు అనేవి మిశ్రమంగా ఉంటాయి. కవాటాల్లో సమస్యల్ని ఎలా గుర్తించాలి? కవాటాలకు సంబంధించిన వ్యాధి లక్షణాలు కనుక కనిపిస్తే చాలామందికి ప్రాథమిక దశలో ఈ కవాటాలకు సంబంధించిన జబ్బు ఉన్నా కానీ వ్యాధి లక్షణాలు అనేది బయటపడకపోవచ్చు. ఎస్పెషల్లీ వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు. వ్యాధి సీరియస్ అయిన తర్వాత ఈ వ్యాధి లక్షణాలు కనుక మనం గమనిస్తే ఈ కవాటాల జబ్బు ఉన్నవారికి నడుస్తుంటే ఆయాసంగా ఉండటం, అలసటగా ఉండటం, పడుకున్నప్పుడు మధ్యరాత్రిలో ఆయాసం వచ్చి లేచి కూర్చోవటం, పిఎన్డి ఎపిసోడ్స్ అంటాం. అదేవిధంగా నడుస్తుంటే గుండె దడ రావటం, కాళ్ళ వాపులు, నడుస్తుంటే కళ్ళు తిరగటం, సింకోపల్ ఎపిసోడ్స్. ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్కి పెరాలసిస్ అటాక్ కూడా వస్తుంది. ఈ కవాటాల జబ్బు ఉన్న వాళ్ళకి పెరాలసిస్ అటాక్ వచ్చిన తర్వాత మనం కార్డియాక్ ఎగ్జామినేషన్ చేస్తే కొంతమందికి ఈ కవాటాల జబ్బు అనేది బయటపడటం అనేది జరుగుతుంది. గుండెలో కవాటాలు ఎలా పాడవుతాయి? రుమాటిక్ ఫీవర్ వల్ల ఎక్కువగా ఈ కవాటాలు అనేవి డిసీజెస్ అనేవి ప్రబలంగా ఉన్నాయి. ఈ రుమాటిక్ ఫీవర్ అంటే ఏంటంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో 8 నుంచి 12 సంవత్సరాల వయసు పిల్లల్లో థ్రోట్ ఇన్ఫెక్షన్, స్ట్రెప్టోకోకస్ ఇన్ఫెక్షన్ వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు ఈ యాంటీజెన్ హార్ట్ సంబంధించిన యాంటీజెన్ క్రాస్ రియాక్ట్ అవ్వటం వల్ల ఈ గుండెకు సంబంధించిన వాల్స్ అనేది డ్యామేజ్ జరగడం జరుగుతుంది. ఈ స్ట్రెప్టోకోకల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది ఎస్పెషల్లీ స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి, ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్లో ఉన్న వారికి ప్రాథమిక దశలో కనుక యాంటీబయాటిక్స్ కనుక వాడకపోయినట్లయితే ఈ హార్ట్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి చిన్నపిల్లల్లో ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది ప్రాథమిక దశలో గుర్తించి సమర్థవంతంగా కనుక యాంటీబయాటిక్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తే ఈ హార్ట్ అనేది, కవాటాలు అనేది దెబ్బతినకుండా మనం కాపాడుకోవచ్చు. మిక్సోమాటస్ వాల్వ్ అంటే నార్మల్గా ఈ వాల్వ్ టిష్యూ అనేది కొల్లాజిన్తో నిర్మితమై ఉంటుంది. కొంతమందికి జెనెటికల్గా ఈ కొల్లాజిన్ అనేది వీక్గా ఉండటం వల్ల ఈ వాల్వ్ సాగిపోయి ఈ వాల్వ్ అనేది లీక్ అవ్వటం జరుగుతుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ ఎన్లార్జీ అవ్వటము, తద్వారా యాన్యులస్ అనేది డైలేట్ అయ్యి మైట్రల్ వాల్వ్ లీక్ అవ్వటము, ప్యాపిలరీ మజిల్స్కి బ్లడ్ సప్లై అందక కవాటం లీక్ అవ్వటం, అదేవిధంగా కార్డే అనేవి డ్యామేజ్ అవ్వటం వల్ల హార్ట్ అటాక్ వల్ల ఈ మైట్రల్ వాల్వ్ అనేది లీక్ అవ్వటం జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ కాల్షియం అనేది కవాటాల మీద డిపాజిట్ అయ్యి వాల్స్ మందంగా తయారవుతాయి. ఈ మందంగా తయారైనప్పుడు నార్మల్గా ఈ అయోర్టిక్ వాల్వ్ అనేది లెఫ్ట్ వెంట్రికల్ కంట్రాక్ట్ అయినప్పుడు తెరుచుకోవాలి. కానీ ఈ వాల్వ్ మందంగా అవ్వటం వల్ల లెఫ్ట్ వెంట్రికల్ కంట్రాక్ట్ అయినా కానీ ఈ అయోర్టిక్ వాల్వ్ అనేది ఓపెన్ అవ్వటం అనేది ఓపెన్ అవ్వదు. దాన్ని అయోర్టిక్ వాల్వ్ బ్లాకేజ్ అంటాం, అయోర్టిక్ స్టెనోసిస్ అంటాం. కవాటాల్లో సమస్యల్ని ఎలా నిర్ధారిస్తారు? కొన్ని ప్రాథమిక పరీక్షల్లో ఇవి మనం చాలా ఈజీగా మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈసీజీ, ఎక్స్రే. ఈసీజీలో మనకి హార్ట్ ఎన్లార్జ్మెంట్ కానీ హార్ట్కి సంబంధించిన రిథమ్ డిస్టర్బెన్సెస్ కానీ తెలుస్తాయి. అదేవిధంగా ఎక్స్రేలో హార్ట్ ఎన్లార్జ్ అయినా కానీ మనకి ఇండైరెక్ట్గా ఒక ఎవిడెన్సు. అన్నిటికన్నా ముఖ్యమైన పరీక్ష ఎకోకార్డియోగ్రామ్ విత్ కలర్ డోప్లర్. ఈ ఎకోకార్డియోగ్రామ్ అనేది మనకి ఈ కవాటాల పనితీరుని, కవాటం మూసుకుందా లేదా మూసుకోవటంలో విఫలమైందా లేదా వాల్వ్ లీకేజ్ అవుతుందా, దాని క్వాంటిఫికేషను మైల్డ్గా బ్లాక్ అయిందా, మోడరేట్గా బ్లాక్ అయిందా, సివియర్గా బ్లాక్ అయిందా,
అదేవిధంగా మైల్డ్గా లీక్ అవుతుందా, మోడరేట్గా లీక్ అవుతుందా, సివియర్గా లీక్ అవుతుందా, ఆ లీకేజ్ అవ్వటం వల్ల కన్సిక్వెంట్గా హార్ట్ మీద పడే పరిణామాలు అంటే సెకండరీ ఎఫెక్ట్స్, హార్ట్ ఎన్లార్జ్మెంట్ కానీ, హార్ట్కి సంబంధించిన రిథమ్ డిస్టర్బెన్సెస్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. అదేవిధంగా క్లాట్స్ ఫామ్ అవటం. ఫర్ ఎగ్జాంపుల్ మైట్రల్ వాల్వ్ కనుక బ్లాకేజ్ అయితే లెఫ్ట్ ఏట్రియంలో క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఈ లెఫ్ట్ ఏట్రియంలో క్లాట్స్ అనేది మనకి ఎకోకార్డియోగ్రామ్లో కొంతవరకు తెలుసుకోవచ్చు. ఈ క్లాట్స్ అనేది ఒక్కొక్కసారి బ్రెయిన్కి వెళ్ళి పేషెంట్ సడన్గా ఈవెన్ మ్యాసివ్ పెరాలసిస్ అటాక్ కూడా రావచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు ట్రాన్స్ఈసోఫేజియల్ ఎకోకార్డియోగ్రామ్ అంటే ఎండోస్కోపిక్ ద్వారా మనం లోపల ఉన్న లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్లో ఉన్న క్లాట్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ ఆపరేషన్ చేయాలా లేదా అన్నదానికి ఈ ఎకోకార్డియోగ్రామ్తో పాటు మనకి యాంజియోగ్రామ్లో ఏమన్నా బ్లడ్ వెసల్స్లో బ్లాక్స్ ఉన్నాయా దాన్ని బట్టి కూడా మనకి ఆపరేషన్ డెసిషన్ అనేది ఏ ఆపరేషన్ చేయాలి, బెలూన్ ఆపరేషన్ చేయాలా లేకపోతే ఓపెన్ చేసి చేయాలా అనేది ఈ ఈసీజీ, ఎక్స్రే, పేషెంట్ యొక్క సిమ్టమ్స్, ఎకోకార్డియోగ్రాము, యాంజియోగ్రాము ఈ రిపోర్ట్స్ అన్నిటి నుంచి కూడా మనం ఒక మల్టీ డిసిప్లినరీ హార్ట్ వాళ్ళు టీం కూర్చొని డిస్కస్ చేసి దాన్ని బట్టి మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. కవాటాల్లో సమస్యలకు చికిత్స ఎలా ఉంటుంది? ఈ హార్ట్ కవాటాల జబ్బు ఉన్న వారికి మందులు అవసరమా లేదా సర్జరీ చేయాలా అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ఏజీ, పేషెంట్ యొక్క సిమ్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బాగా కష్టపడి పనిచేస్తే ఆయాసం వస్తుంది వేరు, పేషెంట్కి రొటీన్ యాక్టివిటీస్ లైక్ స్నానం చేస్తుంటే ఆయాసం రావటం, చిన్న చిన్న పనులు చేస్తుంటే ఆయాసం రావటం వేరు. అదేవిధంగా పేషెంట్ లైఫ్ స్టైల్ ఏంటి, లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, పేషెంట్ ప్రెగ్నెంట్ కావాలనుకుంటుందా, చైల్డ్ బేరింగ్ ఏజ్లో ఉందా, హార్ట్ వీక్గా ఉందా బలంగా ఉందా, గుండెకిళ్ళ రక్తనాళాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ స్టేటస్కి, ట్రీట్మెంట్ డైరెక్షన్కి మనం కన్సిడరేషన్ తీసుకోవాలి. కవాటాల జబ్బు ఉన్న వారికి 2 రకాల ఆపరేషన్స్ ఉంటాయి. బేసిక్గా ఓపెన్ చేయకుండా తొడనరం ద్వారా చేసే ఆపరేషన్లు, అదేవిధంగా ఓపెన్ హార్ట్ సర్జరీసు. తొడనరం ద్వారా చేసే ఆపరేషన్ని బెలూన్ వాల్వాటమీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మైట్రల్ బెలూన్ వాల్వాటమీ, అయోర్టిక్ బెలూన్ వాల్వాటమీ. ఇక్కడ ఒక తొడనరం ద్వారా చిన్న క్యాథెటర్ పంపించి ఆ వాల్వ్ అక్రాస్గా మనం బెలూన్ ఇన్ఫ్లేట్ చేయడం ద్వారా యాన్యులస్ని, లీఫ్లెట్స్ని స్ట్రెచ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి రక్త ప్రసరణ అనేది తిరిగి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్పెషల్లీ అబోవ్ 75 years ఉన్నవారికి, కోమార్బిడ్ ఇల్నెస్ ఉన్నవారికి, ఎవరికైతే ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది వీలు కాదో వాళ్ళకి క్యాథెటర్ ద్వారా అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషను, అదేవిధంగా హార్ట్ అటాక్ వచ్చి మైట్రల్ వాల్వ్ కనుక లీక్ అవుతున్నట్టయితే మైట్రల్ క్లిప్ ద్వారా ఆ మైట్రల్ వాల్వ్ లీకేజ్ని మనం తగ్గించవచ్చు. వాల్వ్ రిపేర్ అనేది ప్రాథమిక దశలో ఎస్పెషల్లీ వాల్వ్ కనుక ఎక్కువగా డ్యామేజ్ అవ్వకపోతే యాన్యులోప్లాస్టీ బ్యాండ్ లేదా యాన్యులోప్లాస్టీ రింగ్ అంటాం, దాని ద్వారా మనం యాన్యులస్కి సపోర్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఎక్సెస్ వాల్వ్ టిష్యూని మనం తీసివేయచ్చు. కొన్నిసార్లు వాల్వ్ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ కార్డై కానీ పాపులరీ మజిల్స్ కానీ మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. దీన్ని వాల్వ్ రిపేర్ అంటాం. ఈ వాల్వ్ రిపేర్ అనేది అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ వాల్వ్ రిపేర్ వల్ల పేషెంటు లైఫ్ లాంగ్ రక్తం పలచనయ్యే బిళ్ళలు ఎసిట్రోమ్ అనే టాబ్లెట్స్ కానీ వార్ఫార్ అనే టాబ్లెట్స్ కానీ వాడాల్సిన అవసరం ఉండదు. ఇక వాల్వ్ రీప్లేస్మెంట్ కనుక మనం నిర్ణయానికి కనుక వస్తే ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ అనేది ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ వాల్వ్ని తీసేసి వేరే వాల్వ్ అక్కడ మనం ఇన్స్ట్రక్ట్ చేయాలి. ఈ వాల్వ్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మెటల్ వాల్వ్, ఇంకోటి టిష్యూ వాల్వ్. పేషెంట్కి మెటల్ వాల్వ్ పెట్టాలా లేదా టిష్యూ వాల్వ్ పెట్టాలా అనేది అగైన్ పేషెంటు, కార్డియాలజిస్టు, కార్డియాక్ సర్జను, పేషెంట్ అటెండర్సు ఒక టీంలా కూర్చొని డిస్కస్ చేసి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఏజ్ కనుక లెస్ దాన్ 60 years ఉండి పేషెంటు ప్రెగ్నెంట్ కాకుండా, చైల్డ్ బేరింగ్ ఏజ్లో కాకుండా, పేషెంటు ప్రొఫెషను హై రిస్క్ ప్రొఫెషన్ కానీ పేషెంట్ కనుక స్పోర్ట్స్ పర్సన్ కనుక కాకుండా ఉంటే, అదేవిధంగా లైఫ్ లాంగ్ ఎసిట్రోమ్ టాబ్లెట్స్ వాడటానికి కాంప్లికేషన్స్ కనుక ఏమీ లేవు అని మనం నిర్ధారించుకుంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద మెటల్ వాల్వ్. పేషెంట్ ఏజ్ కనుక 65 ఏళ్ళు దాటిన తర్వాత, అదేవిధంగా పేషెంట్ కనుక చైల్డ్ బేరింగ్ ఏజ్లో కానీ, ప్రెగ్నెంట్ కానీ, హై రిస్క్ ప్రొఫెషన్ కానీ, కాంటాక్ట్ స్పోర్ట్స్ కానీ ఉంటే కనుక వీ హ్యావ్ టు గో ఫర్ ద టిష్యూ వాల్వ్.
మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెలో కీలకమైన కవాటాలు దెబ్బతినిపోవడానికి కారణాలు, దెబ్బతిన్న కవాటాలను బాగు చేసే చికిత్సా పద్ధతుల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. పొడిదగ్గు వేధిస్తున్నప్పుడు నిత్యం 5-6 తులసి ఆకుల్ని మెంతులతో కలిపి నమిలితే దగ్గు నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.